ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తనదైన శైలిలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. హోంశాఖపై కామెంట్స్, తిరుమల స్వామివారి లడ్డూ కల్తీ సమయంలో ఆయన చేసిన దీక్ష, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు డిమాండ్, అలాగే సీజ్ ద షిప్ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇదిలా ఉంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంతో పాటు పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నారాయన. ఇక అడవుల పరిరక్షణకు సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇలా దూకుడుగా ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంగా అలాగే మంత్రిగా ప్రజల నుంచి మంచి మార్కులే పడుతున్నాయి. కానీ తాజాగా కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు రిలీజ్ చేసిన ర్యాంకుల్లో మాత్రం వెనకబడిపోయారు పవన్ కళ్యాణ్. ఏకంగా 10వ స్థానానికి పడిపోయారాయన. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ర్యాంకును చూసి అందరూ షాక్ అవుతున్నారు. నిజంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు అంత దారుణంగా ఉందా, మరి ఆయన పార్టీకి చెందిన మంత్రుల కంటే అధ్వాన్నంగా ఉందా అనే అనుమానాలు జన సైనికుల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ కలుగుతున్నాయి. అయితే అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు మంత్రులకు ర్యాంకింగ్స్ కేటాయించారట సీఎం చంద్రబాబు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత డిసెంబర్ వరకు మంత్రుల వద్దకు వచ్చిన ఫైల్స్ క్లియరెన్స్ ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ర్యాంకింగ్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి 6వ స్థానం దక్కింది. ఇక ఆయన తనయుడు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు 8వ స్థానం దక్కింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్కు 10వ ర్యాంక్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు రాజకీయంగా కొత్త వాదనకు కారణమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ వేరు, ఆ తర్వాత వేరు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేనను గెలిపించుకున్న తర్వాత పవన్ క్రేజ్ మామూలుగా పెరగలేదు. ఇక కూటమి ప్రభుత్వంలో ఆయనకు దక్కిన ప్రాధాన్యత, డిప్యూటీ సీఎం పదవి పవన్ స్థాయిని మరింత పెంచాయి. ఇక మంత్రిగా కూడా పవన్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించటం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇటీవల మారుమూల గ్రామాలను సందర్శించటం, అటవీ శాఖ మంత్రిగా అడవులు జంతువుల రక్షణకు తీసుకున్న చర్యలు, ఇలా చేపట్టిన అన్ని శాఖల్లో తన మార్కు పనితీరు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. దీంతో రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ పనితీరును మెచ్చుకున్నారు. అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ఇటు సీఎం చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్కు ప్రతి అంశంలోనూ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి లోకేష్కు ప్రాధాన్యత తగ్గుతోందని, పవన్ను తగ్గించేందుకు ఓ వర్గం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే లోకేష్ను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. అందుకే లోకేష్ డిప్యూటీ సీఎం అనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు విడుదల చేసిన ర్యాంకింగ్స్ చూస్తుంటే ఈ వాదనకు మరింత బలం చేకూరుతోందంటున్నారు. పవన్ను తగ్గించేందుకు ఏవో కుట్రలు జరుగుతున్నాయని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ క్రేజ్ సంపాదించుకున్న పవన్కు చెక్ పెట్టేందుకు లోకేష్ను తెరపైకి తెచ్చారని, డిప్యూటీ సీఎం అంశాన్ని పదే పదే తెరపైకి తీసుకొస్తున్నారని అంటున్నారు. ఆ విషయంపై మాట్లాడొద్దని టీడీపీ శ్రేణులకు అధినేత వార్నింగ్ ఇచ్చినా కూడా జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తన సినిమాలను పక్కన పెట్టి మరీ పవన్ ప్రజాసేవలో మునిగిపోతే ఇలా 10వ ర్యాంక్ అంటూ ప్రచారం చేయడమేంటి అని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు. అటు కేంద్రం పెద్దల నుంచి ప్రజల వరకు ఎంతో ఆదరణ కలిగిన నాయకుడి క్రేజ్ను ఎంత తగ్గించే ప్రయత్నం చేసినా వాస్తవాలు ప్రజలకు తెలుసని, అంతా వాళ్లే చూసుకుంటారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో మంత్రి ఫరూక్, 2వ స్థానంలో కందుల దుర్గేష్, 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, 4వ స్థానంలో నాదెండ్ల మనోహర్, 5వ స్థానంలో డోలా బాలవీరాంజనేయ స్వామి, 6వ స్థానంలో సీఎం చంద్రబాబు, 7వ స్థానంలో సత్యకుమార్, 8వ స్థానంలో లోకేష్, 9వ స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి, 10వ స్థానంలో పవన్ కళ్యాణ్, 11వ స్థానంలో సవిత, 12వ స్థానంలో కొల్లు రవీంద్ర, 13వ స్థానంలో గొట్టిపాటి రవికుమార్, 14వ స్థానంలో నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్, 16వ స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి, 17వ స్థానంలో అచ్చెన్నాయుడు, 18వ స్థానంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, 19వ స్థానంలో గుమ్మడి సంధ్యారాణి, 20వ స్థానంలో వంగలపూడి అనిత, 21వ స్థానంలో అనగాని సత్యప్రసాద్, 22వ స్థానంలో నిమ్మల రామానాయుడు, 23వ స్థానంలో కొలుసు పార్థసారథి, 24వ స్థానంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నిలిచారు. మంత్రుల పేషీల్లోకొచ్చే ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకులను కేటాయించారు.